అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మాధురి కొత్త, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్, విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ JN2 మెట్రో, హైదరాబాద్. ఈరోజు మనము 7 డే కన్సల్టేషన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. జనరల్గా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక ట్రీట్మెంట్ జరిగే వరకు ఏ విధంగా చేస్తే మనకి అవుట్కమ్ అనేది చాలా ప్రెడిక్టబుల్గా, చాలా బెస్ట్గా వస్తుంది అనే దానికి 7 డే కన్సల్టేషన్ అనేది బెస్ట్ అనమాట. 7 డే కన్సల్టేషన్లో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఒక సీనియర్ మోస్ట్ డెంటిస్ట్ ఆర్ బెస్ట్ డెంటిస్ట్ అనేవాళ్ళు మీకు కన్సల్టేషన్ అనేది తీసుకుంటారనమాట. అంటే ఫస్ట్ రాగానే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, లేదు దానికి కోరిలేటింగ్ ఏమైనా సిస్టమిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది డీటెయిల్గా తెలుసుకుంటాం. సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ పేషెంట్ ఉందనుకోండి, సో ఆ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల కొద్దిగా జింజైవల్ ఓవర్ గ్రోత్ అనేది ఉండొచ్చు. అంటే జింజైవల్ బ్లీడింగ్ రావచ్చు, లేకపోతే జింజైవ వాసినట్టు అవ్వచ్చు. సో ఆ కోరిలేటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకొని, సపోజ్ ఎపిలెప్సీ పేషెంట్ ఉన్నారనుకోండి, ఎపిలెప్సీ పేషెంట్ వాడే మెడికేషన్ వల్ల కూడా మనకి డెంటల్గా చిగురు వాపు కానీ బ్లీడింగ్ కానీ రావచ్చు. అదే డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకోండి, అన్కంట్రోల్ డయాబెటిక్ వల్ల కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఫస్ట్ ఒక్కసారి కలవగానే మీకు పర్సనలైజ్డ్గా, అంటే మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి రీజన్ ఏంటి అనేది, ఓవరాల్ మీకు పర్సనల్గా అసలు మీ ప్రాబ్లం ఏంటి, దానికి అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా కాంట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది మేము డీటెయిల్గా తెలుసుకుంటాం. దాని తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్, సెకండ్ స్టెప్ అనేది క్లినికల్ ఎగ్జామినేషన్. క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తామంటే, ఏ టూత్ ప్రాబ్లము, సో దేని వల్ల వచ్చింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, లోవర్ దవడ పన్ను ప్రాబ్లం వల్ల కూడా పైన పన్ను వరకు కూడా మనకి నొప్పి రావచ్చు. అంటే యూ షేప్ లాగా నొప్పి రావచ్చు. కొన్నిసార్లు హెడేక్ కూడా రావచ్చు, కొన్నిసార్లు చెవు నొప్పి వస్తుంది. సో ఏ రీజన్ వల్ల ఆ నొప్పి వస్తుంది, ఆ నొప్పికి రీజన్ డెంటల్ ప్రాబ్లమా కాదా అనేది చెక్ చేస్తాం. ఒకసారి మాకు డెంటల్ ప్రాబ్లం అనేది ఫైనల్ అయిన తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము అంటే, ఇంట్రావరల్ పోక్స్. మాకే ఆ ప్రాబ్లం ఉందని తెలవటం కాకుండా మీకు కూడా మీ పంటి యొక్క పిక్చర్ మా ఇంట్రాఓరల్ అడ్వాన్స్డ్ కెమెరాలో తీసి మీకు చూపిస్తాం. సో ఆ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం వల్ల వచ్చే మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ నొప్పి కానీ ఎందుకు ఉంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాము అంటే, డీటెయిల్గా అంటే ఇప్పుడు ఈ పన్ను వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక డయాగ్నోసిస్ అనేది చేయడం అనేది జరిగిద్ది అనమాట. ఆ డయాగ్నోసిస్ తర్వాత కూడా ఒక పన్ను కానీ 2 పళ్ళు కానీ ఒకవేళ ప్రాబ్లం ఉందనుకోండి, అది కన్ఫర్మేషన్ కోసం చిన్నది IOPA అని తీస్తామన్నమాట. అదే కాకుండా అది మల్టిపుల్ సైట్లో కనుక ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ TMJ జాయింట్ అంటారు, ఈ దవడ దగ్గర అంటే ఈ జాయింట్ బోన్ దగ్గర కనుక ప్రాబ్లం ఉంటే, దానికి మన దగ్గర మన ఆక్సిడెంటల్లో OPG అంటే ఫుల్ మౌత్ 2D పిక్చర్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో దవడ ప్రాబ్లం అయితే దవడకి, లేదంటే పంటికి సమస్య ఉంటే పంటికి, లేదు లోపల ఉన్న జ్ఞానదంతం ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల కనుక వచ్చిందంటే అది మన ఫుల్ మౌత్ ఎక్స్రే ద్వారా తీసి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత 6th స్టెప్లో ఏం చేస్తాము అంటే, ఏదైతే మా క్లినికల్ ఫైండింగ్స్ అవ్వచ్చు, మీరు చెప్పిన ఇబ్బంది కావచ్చు, ఇంట్రాఓరల్ పిక్స్, తర్వాత OPG కానీ ఎక్స్రే కానీ అవన్నీ మేము సమ్మరైజ్ చేసి ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఏమన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయా, ఫ్యూచర్లో జాగ్రత్తలు తీసుకోవాలా అనేది మేము 6th స్టెప్లో డీటెయిల్గా చెప్తాం. డీటెయిల్గా చెప్పిన తర్వాత లాస్ట్ అంటే 7Dలో లాస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే, మీకున్న ఇబ్బందికి సొల్యూషన్ ఇదే కాకుండా ఫ్యూచర్లో వచ్చే ఇబ్బంది కావచ్చు, లేదు ఆల్రెడీ మీకు ఇబ్బంది ఉంది కానీ అది సివియర్గా లేకపోవచ్చు, అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్పడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏదైతే ఇబ్బంది కలిగించిద్దో, పెయిన్ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ చేసి, దాని తర్వాత ఫర్దర్గా అదర్ కాజెస్ని మనం క్లియర్ చేయటం అనేది జరిగిద్ది అనమాట. ఇలాంటి 7 డే కన్సల్టేషన్ కావాలంటే ఇక్కడ ఆక్సిడెంటల్లో అవైలబుల్ ఉందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ దీని గురించి ఏమైనా కావాలంటే మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.